హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ మంచూరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారా? వారి కోసమే ఈ వీడియోనండి. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త సబ్స్క్రైబర్లు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా, ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తుంటారు కదా, వాళ్లకు కొత్త రూల్స్ అనేటువంటివి అమలులోకి వస్తున్నాయి. ఆగస్టు 1వ తారీఖు నుంచి 2025 సంవత్సరంలో కొత్త రూల్స్ని అమలు అవుతున్నాయి. అవి ముఖ్యంగా రూల్ నెంబర్ 1 మనం చూసినట్లయితే, ఎవరైతే ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తుంటారో వాళ్ళు తమ యొక్క బ్యాలెన్స్ని రోజుకి 50 సార్లు మాత్రమే చెక్ చేసుకోగలరు. అంటే ప్రతిరోజు వాళ్ళకు బ్యాలెన్స్ని బ్యాంక్లో చెక్ చేసుకోవాలంటే 50 సార్లు మాత్రమే చెక్ చేసుకోవాలను. తిరిగి చెక్ చేసుకోలేరు. మళ్ళీ చేసుకోవాలంటే ఇదొక నెంబర్ 1 రూల్. నెంబర్ 2 రూల్ అయితే మనకు ఆటోపే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఇవి ఉదయం 10 గంటల లోపు జరుగుతాయి. తిరిగి 9 గంటల 30 నిమిషాల నుంచి నైట్ ఇవి జరుగుతాయండి ఆటోపే ట్రాన్సాక్షన్స్. ఇవి గుర్తుంచుకోవాలను. లోన్స్ కానీ, ఈఎంఐ కానీ ఇవన్నీ కూడా ఉదయం 10 గంటల లోపు, నైట్ 9 గంటల 30 నిమిషాల పైన ఈ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి జరుగుతాయి. ఇక పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అవి మనం చెక్ చేసుకోవాలంటే రోజుకు 3 సార్లు మాత్రమే చెక్ చేసుకోవాలి. తర్వాత 90 సెకండ్ల వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క కొత్త రూల్స్ ప్రకారం సాధారణమైన ప్రజలకైతే ఇబ్బంది ఏమి ఉండదు, కానీ వ్యాపారాలు చేస్తుంటారు కదా చిరు వ్యాపారులు, వాళ్ళకి కొంచెం సమస్యగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫోన్పే చేసిన వెంటనే డబ్బులు పడిందా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చును. ఇక ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మన బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రధానంగా ఈ రూల్స్ను ఫోన్పే వారు, గూగుల్ పే ఆగస్టు 1వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నారు. ఇది ఫ్రెండ్స్, దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. జై హింద్.